హలో గైస్, వెల్కమ్ టు ఏవి ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను మీకు దోశలు చూపించబోతున్నాను. అది కూడా పంచకట్టు దోశ. ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది చూసే ఉంటారు. ఇది చాలా రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. బట్ అప్పటికి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అప్పుడు ఎలాంటి టేస్ట్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి టేస్టే ఉందా? లేదా అప్పటి మెన్యూకి ఇప్పుడు మనకి ఏమైనా చేంజ్ ఉందా? అంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ యాడ్ అయినాయా అనేది లోపలికి వెళ్ళి చూద్దాము. చలో. ఇప్పుడు మనతో పాటు పంచకట్టు దోశ ఓనర్ భరణ్ ఉన్నారు. ఆల్రెడీ మీరు భరణ్ ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్ చేశాడు, 2-3 ఇంటర్వ్యూస్లో చాలా ఫేమస్. యాక్చువల్లీ ఆయన పంచ కట్టుకొని మరి ఇంటర్వ్యూ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి పంచ టైంకి దొరకలేదు. సో ఇప్పుడు నార్మల్ ప్యాంట్తోనే మనం ఇంటర్వ్యూ తీసుకుందాము. భరణ్ చెప్పండి. హలో హలో. అంటే ఇంచుమించు మీరు 2020లో పెట్టారు. 19 అప్పుడు పంచకట్టు దోశకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? చేంజెస్ ఏమైనా ఉన్నాయా? సో బేసికలీ పంచకట్టు దోశ 2019లో పెట్టినప్పుడు ఒక చిన్న ట్రక్తో స్టార్ట్ చేశాము. సో ఒక చిన్న ట్రక్తో స్టార్ట్ చేసి బాగా సఫర్ అయ్యి కోవిడ్ టైంలో సఫర్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మెల్లిగా నిలదొక్కుని ముందుకు వచ్చినాం. ఈరోజు 4 బ్రాంచ్లు నడిపిస్తూ ఉన్నాము. సో ఒకటి బంజారా హిల్స్లోను, మాదాపూర్, ప్రగతి నగర్ అండ్ కొండాపూర్లో 4 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏంటంటే మెన్యూ సేమే ఉంటుంది. మెన్యూలో పెద్ద తేడా ఏముండదు, కానీ ఫ్యూ మోర్ డిషెస్ కొన్ని యాడ్ అయ్యాయి. అంటే ఇంకా టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఇంకా బెటర్ అయితేనే ఉంటుంది, కానీ ఇక్కడ చేంజ్ అయితే ఉండదు. సో ఆ రోజుకి ఈ రోజుకు బెటర్ ఇంకా ఎంత రా మెటీరియల్స్ ఇవన్నీ ప్రైజింగ్ పెరిగినా కూడా మా మెన్యూ ప్రైజింగ్ అంత అయితే పెరగలేదు. సేమ్ అదే రేట్లు పెరగకుండానే రీజనబుల్ ప్రైస్లోనే మేము మంచి క్వాలిటీ ఫుడ్ అండ్ టేస్టీ రాయలసీమ స్టైల్ ఫుడ్ని అందిస్తూ ఉన్నాం. సో భరణ్, ఇప్పుడు ఆల్రెడీ అంటే రాయలసీమ స్పెషల్ మంది, అథెంటిక్ రాయలసీమ స్పెషల్. మీరు యాక్చువల్లీ మర్చిపోయారు పంచకట్టు గురించి కూడా అప్పుడు చెప్పారు మీరు. అంటే కొత్త వాళ్ళ కోసం, మనం పాత వాళ్ళకి తెలుసు, బట్ కొత్త వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ పంచకట్టు పేరు ఎందుకు వచ్చింది, అలాగే స్పెషల్గా మనము ఎట్లా చేస్తాము, దోశలు కానీ ఎట్లా చేస్తాము వేస్తాము. పంచకట్టు దోశ పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టామనంటే రాయలసీమలో మీరు ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ట్రెడిషనల్ హోటల్స్ పంచగట్టుకొని నీట్గా స్నానం చేసి మంచి నిష్టగా దోశలు చేయడం అనేది ఒక ఆనవాయితీ. సో ఆ ట్రెడిషనల్ ఫుడ్ని మనము హైదరాబాద్లో తీసుకొని వస్తున్నాము. బ్రాండ్ నేమ్ కొత్తగా ఉండాలి, అది మనల్ని మన కల్చర్ని దీన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనము పంచకట్టు దోశ అని పేరు పెట్టాం. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే మీరు రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా చాలా ట్రెడిషనల్ వేలో ప్రిపేర్ చేస్తాం. అండ్ దోశను కూడా 2 సైడ్లు రోస్ట్ చేసి కారం వేసి నెయ్యి వేసి పప్పుల పొడి వేసి దాని మీద దోశను మంచి బయట రోస్ట్ ఉంటుంది, లోపల సాఫ్ట్ ఉంటుంది దోశ. నార్మల్ సైడ్ ఏంటంటే 1 సైడే మసాలా వేసేసి అక్కడే క్లోజ్ చేస్తారు. సో అట్లా 2 సైడ్స్ దోశ అనేది రోస్ట్ చేసి మేము చేస్తూ ఉంటాం. సో అది స్పెషల్ ఇక్కడ. అండ్ వెరీ సింపుల్ మెన్యూ ఉంటుంది, లిమిటెడ్ మెన్యూ. ఏ ఐటమ్ అయినా కూడా అన్ని అథెంటిక్ మా స్టైల్లో కుకింగ్ ఉంటుంది, టేస్ట్ అలానే ఉంటుంది. పొంగల్ కానివ్వండి, మీకు ఉప్మా కానివ్వండి, వీట్ రవ్వ ఉప్మా పెద్ద రవ్వతోనే, మీకు గీకారం ఇడ్లీ కానివ్వండి, సాంబార్ ఇడ్లీ కానివ్వండి. సాంబార్ అయితే మీకు కర్ణాటక తమిళనాడు స్టైల్ సాంబార్ లాగా ఉండదు, బాగా స్పైసీగా మంచి స్పైసీగా మా రాయలసీమ స్టైల్లో ఉంటుంది సాంబారు. నేను గమనించింది ఏంటంటే కొంచెం స్వీట్ ఉంది ప్లస్ మసాలా ఉంది, బాగా స్పైసీ ఉంటుంది. నాకు అది సో అది చెప్తాను, మళ్ళీ మనం టేస్ట్ చేసేటప్పుడు దాని గురించి మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన రాయలసీమ యాక్చువల్లీ బోర్డర్ ఆఫ్ కర్ణాటక అండ్ తమిళనాడు. సో కొంచెం అది కూడా ఆ కల్చర్ కూడా మిక్స్ ఉంటుంది కదా మన దగ్గర. డెఫినెట్లీ ఇప్పుడు రాయలసీమ మా మీద తమిళనాడు అండ్ బెంగళూరు ఆ రెండిటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది ఫుడ్ మీద, కొంతవరకు ఉంటుంది. అండ్ మాకేంటంటే మీరు పాత రోజుల నుంచి కూడా తీసుకుంటే చెన్నై అండ్ బెంగళూరుకి మాది ఎక్కువ కనెక్టివిటీ ఉండేది, బిజినెస్ కానీ జాబ్స్ కానీ. అవును, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాకముందు ముందు నుంచి కూడా ఇది ఎక్కువ ఉండేది. చెన్నై దగ్గరికి నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్స్ 150 ఉంటుంది, బెంగళూరు 100 ఉంటుంది. బెంగళూరు మాకు మా తాడిపత్రి టౌన్కి బెంగళూరు 150 కిలోమీటర్స్. సో మేజర్గా మాకు ఆ కనెక్టివిటీ ఉండడం వలన, పెద్ద సిటీస్ కావడం వల్ల పాత రోజుల నుంచి మాకు ఎక్కువ దాంతో లింక్ ఉండేది.
అందుకు ఆ ఫుడ్ దీనిది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది మా మీద. ఫైన్ రైస్ అండి. సో అందుకనే నేను అదే పొంగల్ కూడా కొంచెం ఇంచుమించు కర్ణాటక అటు సైడ్ కూడా చేస్తూ ఉంటారు. ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. రైట్. ఇప్పుడు మన స్పెషల్ మెన్యూస్ చెప్పండి ఒక్కసారి, మన దగ్గర ఏంటి? మా దగ్గర స్పెషల్ మెన్యూ నెయ్యి కారం దోశలు, నెయ్యి కారం దోశ, నెయ్యి కారం మసాలా దోశ, నెయ్యి కారం ఆనియన్ దోశ, నెయ్యి కారం ఉప్మా దోశ, ఊతప్పము, నెయ్యి కారం ఇడ్లీ, పొంగల్, ఉప్మా, ఇవి సింపుల్. అండ్ డెజర్ట్స్లోకి వచ్చే వరకు ఆప్రికాట్ డిలైట్, జున్ను, గులాబ్ జామున్. డ్రింక్స్కి వచ్చే వరకు ఫిల్టర్ కాఫీ, తర్వాత నన్నారి, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ బాదం మిల్క్, రోజ్ మిల్క్. కొత్తగా యాడ్ అయినట్లో ఇప్పుడు పాత వీడియోస్కి అంటే మీరు ఒకవేళ యూట్యూబ్లో ఇంతకుముందు చూసినా కానీ వాటికంటే ఇప్పుడు యాడ్ అయినవి ఏంటంటే బాదం మిల్క్, రోజ్ మిల్క్ యాడ్ అయింది, ఇంకోటి ఆప్రికాట్ డిలైట్ యాడ్ అయింది. మీరు అది నేను చూసాను యాక్చువల్లీ. రైట్ అండి, ఆప్రికాట్ డిలైట్ యాడ్ అయింది. రైట్. సాంబార్ యాడ్ అయింది కొత్తగా. చట్నీస్ అవన్నీ నార్మల్. చట్నీ స్పెషల్ ఏంటంటే మనది మా అనంతపూర్ జిల్లాలో నార్పల మండల్ ఇవన్నీ కూడా బాగా డ్రాట్ ప్రోన్. మాది మా జిల్లానే చాలా డ్రాట్ ప్రోన్. వర్షం తక్కువ. చెనిక్కాయలు అనేది బాగా ఎక్కువ అక్కడ మెయిన్ పంట. సో అక్కడ మాకు మంచి పంట పండుతుంది చెనిక్కాయలు. సో అక్కడ నుంచి పల్లీలు తెప్పించి ఇక్కడ రోస్ట్ చేసి మనం ఓన్లీ పల్లీ చట్నీ చేస్తాం, ప్యూర్ పల్లీ చట్నీ. మీరు ఆ చట్నీ స్మెల్ చూస్తే కూడా మీకు ఆ మంచి ఘాటు, పల్లీల ఘాటు అది ఉంటుంది బాగా. నేను ఇంతకుముందు బెంగళూరు వెళ్ళొచ్చేవాడిని ఫ్రీక్వెంట్గా, నేను కార్లో వెళ్ళేవాళ్ళం. సో అనంతపూర్లో ఒక స్లాట్ ఉంటుంది, చిన్న స్లాట్. పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, బట్ పక్కన మాత్రం ఒక చిన్న దోశ పాయింట్ ఉంటుంది. అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, కార్లన్నీ ఆగుంటాయి అక్కడ తింటాం చూశాను. సో అక్కడ ఉల్లి కారం దోశ ఉంటుంది. ఆ ఉల్లి కారం దోశే స్పెషల్ అనమాట రాయలసీమకి. ఇప్పుడు నేను అనంతపూర్ వెళ్తున్నప్పుడు, ఐ మీన్ నేను బెంగళూరు వెళ్తున్నప్పుడు అనంతపూర్లో తిన్న టేస్ట్ ఇక్కడికి నేను మ్యాచ్ చేసి చూస్తాను ఒకసారి ఖచ్చితంగా. మీరు అనంతపూర్ అనే కాదు, రాయలసీమలో ఏ జిల్లా పోయినా, ఏ ఊరికి పోయినా మా ఈ ఎర్రకారంతో దోశ అనేది అది స్పెషల్. ఉల్లిపాయ కంపల్సరీ ఉంటుంది కదా దాంట్లో. ఉల్లిపాయ కారం, ఎర్రకారం అంటాం. ఆ ఎర్రకారంతో దోశ చేయడం అనేది అది స్పెషల్ ఎక్కడ పోయినా కూడా. సో మీరు ఏ ఊరికైనా పోండి, మీరు ప్రొద్దుటూరు పోండి, కదిరి పోండి, తిరుపతి పోండి, మీరు కర్నూలు పోండి, నంద్యాల పోండి, యా ఊరికైనా పోండి, యా ఊరికి పోయినా కూడా మీకు అది కంపల్సరీ. దాన్ని మనము వీళ్ళు కారం దోశ అంటాము. దానిపై ఇంకా నెయ్యి వేసి, యాక్చువల్లీ నన్నారు ఎందుకు పెట్టారు అని చెప్పంటే ఈ కారాన్ని కోసం తట్టుకోవడం కోసం అని పెట్టారు. నన్నారు కూడా మన రాయలసీమ స్పెషల్. ఫైన్. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఇవన్నీ కూడా. చలో. సో ఇప్పుడు ఇంపార్టెంట్ మెయిన్ ఐటమ్స్ తెప్పించాను నేను. ఒకటి ఘీ కారం ఇడ్లీ అండ్ ఘీ కారం దోశ, కాబట్టి ఉల్లిపాయలు వేయించాను. ఇదే దోశలో కావాలంటే మసాలా వేస్తారు, బట్ నేను ఉల్లిపాయలు వేయించాను. ఊతప్పం కూడా వచ్చేసింది. ఇది కూడా ఘీ కారం ఊతప్పము. ఇది కూడా యాక్చువల్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఊతప్ప బయట వాళ్ళతో పోల్చుకుంటే. చూడండి, ఊతప్ప ఇంత కలర్ఫుల్గా ఎప్పుడు ఉండదు. టమాటాస్ ఉంటాయి కొంచెం పైన, అంతే. బట్ ఇక్కడ ఊతప్పం మాత్రం కొంచెం పల్లీల పొడి కూడా వేశారు. పల్లీలు కాదు, యాక్చువల్లీ శనగపిండి కూడా వేసినట్టున్నారు, శనగపొడి. ఇది శనగపొడి అనుకుంటా, ఈ వైట్ అంతా కూడా నాకు తెలిసి. సో అది స్పెషల్. దాంతోపాటు చట్నీస్ వచ్చేసి బొంబాయి చట్నీ, టమాటో చట్నీ, నార్మల్ పల్లి చట్నీ. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన మెన్యూ సాంబార్. ఇంతకుముందు సాంబార్ ఉండేది కాదు, సో ఇప్పుడు సాంబార్ ఇడ్లీ సపరేట్గా ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ నార్మల్ ఇడ్లీ నుంచి స్టార్ట్ చేద్దాము. దోశ సెకండరీ కాబట్టి ఇడ్లీ లైట్గా ఉంటుంది. సో ఇడ్లీ 2 ఇడ్లీలు ఈ సైజులో వస్తున్నాయి. సేమ్ ఉల్లిపాయ కారమే, అంతా కూడా రాయలసీమ స్పెషల్ ఉల్లిపాయ కారం. అది రెడ్ కలర్లో ఉండేది అదే దోశలో వేస్తారు, అదే ఇడ్లీ పైన వేస్తారు, అదే ఊతప్పం పైన వేస్తారు. సో ఇప్పుడు దీన్ని మనం ఈ ముక్క ఇట్లా తుంపి ఈ 2 చట్నీల్లో నంచుకొని తిన్నాము. ఆయన చెప్పాడు కదా పల్లీలు వాళ్ళ ఊరి నుంచి తెప్పిస్తా అని చెప్పని. నైస్. సో కారాన్ని అంతా కూడా నెయ్యి కవర్ చేస్తుంది. కొన్ని హోటల్స్లో బటర్ వేస్తారు నెయ్యితో పాటు, బట్ వీళ్ళు ఒట్టి నెయ్యి మాత్రమే వేస్తారు. ఇప్పుడు టమాటా చట్నీ ట్రై చేద్దాము. టమాటా చట్నీ కొంచెం స్పైసీ ఉంటుంది. నైస్. ఇప్పుడు దోశ ట్రై చేద్దాము. ఇడ్లీ అయిపోయింది. దోశ కొంచెం హెవీ ఉంటుంది అండ్ 2 పక్కల రోస్ట్ చేశారు. అది మనం ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడు ఇది దోశ. ఆయన చెప్పాడు కదా 2 పక్కల రోస్ట్ చేసామని చెప్పని. సో మామూలుగా ఏం చేస్తారంటే 1 సైడ్ దోశ పెట్టి దాని మీద మొత్తం వేసేస్తారు, బట్ ఇది 2 సైడ్స్ దోశ రోస్ట్ చేసి మళ్ళీ తిప్పి
దానిపై రెడ్ అంతా కూడా కారము, ఇవన్నీ ఉల్లిపాయలు, మళ్ళీ నెయ్యి, కంప్లీట్గా నెయ్యి వేశారు. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మడత పెట్టి మనము ఇది బొంబాయి చట్నీ, ఈ టమాటా చట్నీ దాంతో తిందాము. నెయ్యి మాత్రం లీటర్లు పోసినట్టే పోసారు. బొంబాయి చట్నీ, టమాటా చట్నీ. పల్లిపప్పు ట్రై చేద్దాము. బట్ కారం నాకు తెలియట్లేదు, నెయ్యి ఎక్కువ పోయటం మూలంగా. సాలిడ్ ఫుడ్ అబ్బా. నెయ్యి మనము హెవీ అనుకోకపోతే సూపర్ ఉంటుంది. ఇప్పుడు సాంబార్ ట్రై చేద్దాము. నేను చెప్పాక ఇంతకుముందు సాంబార్ యాక్చువల్లీ స్వీట్ ప్లస్ మసాలాతో కలిసి ఉంది. సో సాంబార్ యాక్చువల్లీ వీళ్ళది రాయలసీమ వచ్చేసి అటు తమిళనాడు, ఇటు కర్ణాటక 2 స్టైల్స్ ఉంటాయి. సో తమిళనాడులో కొంచెం స్వీట్ ఉంటుంది, మళ్ళీ కర్ణాటక సైడ్ కొంచెం మసాలా ఉంటుంది అనుకుంటా. సో అట్లా మొత్తం కలిపి సాంబారు మసాలా కూడా ఉంది, స్వీట్ కూడా ఉంది. ఇప్పుడు మర్చిపోయాను, సాంబార్ ఇడ్లీ ఉంది. సో ప్రాపర్గా నానిపోయింది ఇడ్లీ. దీంట్లో సింగిల్ ఇడ్లీ ఇచ్చాడు సాంబార్లో. ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఏంటంటే టమాటాలు అవి. ఇప్పుడు ఊతప్పం ట్రై చేద్దాము. సో జనరల్గా ఒక ఇడ్లీ ప్లేట్ తింటే హెవీ అయిపోద్ది నెయ్యి ఉంటాం మూలంగా. అండ్ దాంతోపాటు ఒక దోశ తిన్నాము అంటే అది ఇది ఫుల్. యాక్చువల్లీ పొంగల్ కూడా ఉంది. పొంగల్ నేను ఆల్రెడీ ఇంతకుముందు టేస్ట్ చేశాను, సూపర్ అబ్బా. దాంట్లో కూడా నెయ్యి వేస్తారు బాగా, మిరియాలు ఉంటాయి. ఆ మిరియాలు పంటి కింద పడతా ఉంటే సాలిడ్ అసలు. సో ఇప్పుడు ఊతప్పం ట్రై చేద్దాము. సో పొడింది కదా, యాక్చువల్లీ ఇదేమో పల్లీల పొడి చట్నీ, దీనిపైన శనగపిండి పొడి అనుకుంటా, ఇది శనగపప్పు పొడి. 2 మిక్స్ అయ్యి టేస్ట్ అదిరిపోయిందబ్బా, నైస్. ఇప్పుడు బొంబాయి చట్నీతో ట్రై చేద్దాము. బేసికలీ పూరీలోకి ఇస్తారు మనకి బొంబాయి చట్నీ, ఇక్కడ దీంట్లో కూడా ఇచ్చారు. నైస్. ఇది పూరీకే బాగుంటుంది, బట్ మనం కావాలంటే దాంతోపాటు టమాటా ట్రై చేయండి. సో ఇంతకుముందు చెప్పే కదా నేను అనంతపూర్ అంటే బెంగళూరు వెళ్తున్నప్పుడు మేము అనంతపూర్లో ఒక చిన్న స్టాల్ దగ్గర ఆగే వాళ్ళము. అనంతపూర్ చౌరస్తా అనమాట, బెంగళూరు హైవే. మీరు ఈసారి ఉంటే గమనించండి, 11 o'clock దాకా ఉంటుంది నైట్. అక్కడ కార్లు ఎక్కువ ఆగుంటాయి, చూస్తే చిన్న షెడ్లో ఉంటుంది. సో ఆ టేస్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ నెయ్యి ఎక్కువ ఉంది. అంటే ఇది ఇందులో నెయ్యి ఉంది, వాళ్ళు నెయ్యి వేయరు కదా. 30 రూపీస్ ప్లేట్ దోశలు, ఉల్లికారం వేసి రాసి ఇస్తారు. సో 30 రూపాయలు పడిస్తాడు కాబట్టి వాడు నెయ్యి అఫోర్డ్ చేయలేడు, బట్ ఉల్లికారం మాత్రం గట్టిగా కొట్టిస్తాడు. నైస్. ఆ టేస్ట్ ఇక్కడ లేదు. కారం కావాలంటే మీరు నెయ్యి తక్కువ వేయించుకోమని చెప్పాలి, లేదా నెయ్యి లేని దోశ వేసుకోమని చెప్పండి, మీకు ఖచ్చితంగా వస్తుంది ఆ టేస్ట్. బేసికలీ మసాలా చెప్పే కదా నేను, ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ పిండిలో అంటే ఉల్లిపాయని బాగా గుజ్జు చేసి దాంట్లో కారం వేసి చేస్తారన్నమాట. ఇంకేం ఇంగ్రీడియంట్స్ అంటే మనకు ఐడియా లేదు, మస్తు ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి అనంతపురం వెళ్ళినప్పుడు కూడా. సో మీరు కూడా కావాలి అంటే జస్ట్ పంచకట్టు దోశ అని కొట్టండి, 4-5 ప్లేసుల్లో ఉన్నాయి. నేను ప్రస్తుతం టేస్ట్ చేస్తుంది కావూరి హిల్స్ 100 feet రోడ్ నుంచి మాదాపూర్ రోడ్ అనమాట. ఇంకా 2-3 చోట్ల ఉంది, ప్రగతి నగర్లో ఉంది, బంజారాహిల్స్లో ఉంది. ఆప్రికాట్ డిలైట్ యాక్చువల్లీ ఏంటి అంటే మ్యాంగో ఫ్లేవరు, క్రీము ప్లస్ ఆప్రికాట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఉంటుంది. దాంతోపాటు పైన కొంచెం మ్యాంగో ఫ్లేవర్ లేయర్ వేసారన్నమాట, అది ఇట్లా క్రీమ్లో ముంచుకొని తినాలి.
నైస్ అబ్బా. సో ఇంత కారం తిన్న తర్వాత, ఐ మీన్ ఇవన్నీ తిన్న తర్వాత అప్రికాట్ డిలైట్ స్వీట్ చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే జున్ను ట్రై చేద్దాము. జున్ను చాలా మందికి ఫేవరెట్. సో దొరక్కపోయినా సరే కొంతమంది ఏం చేస్తారు, నిలవ పెట్టుకుంటారు. క్లాత్ తీసుకొని క్లాత్లో అప్పుడే పుట్టిన దూడ అంటే 1 డే జున్ను పాలలో ముంచి దాన్ని ఎండబెట్టుకొని నెల రోజుల తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వాడతారన్నమాట. ఆ క్లాత్ని తీసుకెళ్ళి పాలల్లో వేస్తే మళ్ళీ జున్ను అయిపోతుంది. పైన మిరియాలు, జున్ను ముక్క, రాయిలా ఉంటుంది. జున్ను కొట్టేయచ్చు అంటారు కదా. ఆహా, నైస్ గైస్. సో ఇన్ని రకాల వెరైటీస్ మీరు ట్రై చేయొచ్చు. దీంతో పాటు నన్నారి ఉంటుంది, బాదం పాలు ఉన్నాయి, రోజ్ మిల్క్ ఉంది, అన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. బీభత్సం అబ్బా, నైస్. హెల్దీ ఫుడ్ అంటే దాని అంటే నెయ్యి అంటే హెల్దీ అని అంటాం కానీ బట్ కొంచెం హెవీ ఫుడ్. అలాంటి తినాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ ట్రై చేయొచ్చు. మనం ఈ లోపల ఇంకో బయట ఇవి కూడా 2 ఇచ్చారు. నేను సింగిల్ అనుకున్నా, యాక్చువల్లీ కాదు, 2 ఉన్నాయి దోశలు, 2 ఇడ్లీలు ఉన్నాయి సాంబార్ ఇడ్లీలో. ఇప్పుడు లాస్ట్ పంచు గులాబ్ జాము కొడదాము. నైస్ భయ్యా. సో ఇది మెన్యూ. ఇంకా ఇవి కాకుండా యాంబియన్స్ గురించి చెప్పాలి అంటే ప్లేస్ కొంచెం తక్కువ ఉన్నా కానీ చైర్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. కార్ పార్కింగ్ బేసికలీ హైదరాబాద్లో ఎక్కడైనా సరే మనం వెళ్ళాలంటే కార్ పార్కింగ్ చాలా కష్టం మనకి. బట్ బయట కనీసం నాకు తెలిసి ఒక 15-20 కార్లు పడుతుంది. అంత ప్లేసు ఉంది. కార్లు పార్క్ చేసుకొని లోపలికి వచ్చి మనము చైర్స్ కూడా సఫిషియెంట్ ఉన్నాయి. యాంబియన్స్లో వెనకాల చూసారా, నా వెనకాల పల్లెటూరు లాగా ఏమంటారు, ఒకప్పుడు ముగ్గులు రంగు ఏమంటారు రోకలి, రోలు బండలు, ఇంకా చల్ల మజ్జిగ చేసేవి అవన్నీ ఉన్నాయి చూడండి. ఆవులు పాలు పెరగడం. సో పల్లెటూరు వాతావరణం కావాలంటే ఈ పక్కన రండి. లేదు నార్మల్గా ఒక చెట్టు వాతావరణం కావాలంటే, నార్మల్ వాతావరణం కావాలంటే మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, దాని చుట్టూ కూర్చొని కూడా తినచ్చు మీరు గ్రూప్గా వస్తే. సో అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇటు పక్కన చూడండి. ఇంకా యాక్చువల్లీ నాగలి, పాతకాలం ఇల్లు, ఎడ్ల బండ్లు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. కారం దోశలు తిన్నాము, నెయ్యి దోశలు తిన్నాము. అంటే కొంచెం ఇప్పుడు దాకా స్పైసెస్ పడ్డాయి కదా, స్వీట్ తిన్నాము. ఇప్పుడు లాస్ట్లో నన్నారి తాగుదాము. యాక్చువల్లీ నన్నారి అంటే ఇది కదా, వీళ్ళు ఒక బాటిల్లోకి తీసి పెట్టారు నన్నారి. యాక్చువల్లీ ఇది కూడా నాకు తెలిసి రాయలసీమ నుంచి తెప్పించి ఉంటాడు ఆయన స్పెషల్గా. ఒక వేరు ఉంటుంది, ఆ వేరు నుంచి నన్నారిని ఉడకబెట్టి తీస్తారు. మాక్టైల్ లాగా పోస్తున్నాడు. నైస్. లైక్ క్వాంటిటీ కలిగేవి అంటే బయట కూడా దొరుకుతాయి మనకి. అఫ్కోర్స్ నన్నారి ఎట్లా చేస్తారనేది, బట్ ఇక్కడ ఎలా ఉందనేది చూస్తున్నాను నేను. నార్మల్ సోడా, నిమ్మకాయ, నన్నారి. రెడీ होगा भाई? స్వీట్ भी उसमें है क्या? అచ్చా, నన్నారిలో ఏదైతే స్వీట్ ఉందో ఆ స్వీట్తోనే ఇచ్చాడు. సో ఇది పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు కారం ఎక్కువ ఉంది అనుకుంటే దీంతో పాటు ఇడ్లీ ఒక పక్కన తింటూ, దోశ ఒక పక్కన తింటూ, దీంతో ఒక సిప్ వేస్తూ ఉంటే అదిరిపోద్ది. ఇప్పుడు మనం ఇది ట్రై చేద్దాము. థ్యాంక్స్ బై. ఇంకొక విషయము, వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్యాకింగ్ చూపిస్తాను నేను. దాంతోపాటు ఇడ్లీలు కూడా స్ట్రీమ్ మీద దొరుకుతున్నాయి. అంటే సపరేట్గా నీళ్ళు ఒక చోట పోస్తున్నారు, అక్కడి నుంచి స్ట్రీమ్ బయటకు వస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. చలో, సో ఇదే స్ట్రీమర్ అనమాట. యాక్చువల్లీ ఇడ్లీలు ఏమో దాంట్లో కుక్ అవుతున్నాయి. యాక్చువల్లీ ఇందుట్లో వాళ్ళు వాటర్ పోసారు. ఆ వాటర్ చూసారా, కింద స్టవ్ ఉంది, కింద స్టవ్తో హీట్ అవుతుంటే ఇక్కడి నుంచి వచ్చిన వేపరు దీంట్లో నుంచి వెళ్ళి ఇడ్లీలోకి వెళ్తుంది. అక్కడ ఇడ్లీ పిండిని అది వేడి చేస్తుంది. సో ప్రెషర్తో వెళ్తుంది మొత్తం అంతా కూడా. సో ఈ టెక్నాలజీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే చాలా చోట్ల వాడుతుండొచ్చు, బట్ ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ వీళ్ళ ప్యాకింగ్ గురించి కూడా చెప్తాను కదా మీకు నేను. సో ఇట్లాంటి ప్యాకింగ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడన్నమాట, పంచకట్టు దోశ నుంచి నేను ఆర్డర్ చేశాను, ప్యాకింగ్ చాలా బాగా వచ్చిందని. సో లోపల అల్యూమినియం ఫాయిల్ ఉంది, అందుకని చాలా సేపు వేడి ఉంటుందంట. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్స్ వెళ్ళినాయి, కొన్ని దోశలు అవి వెళ్తున్నాయి ఆల్రెడీ. కారం దోశ ఒక దాంట్లో ఉంది, ఇంకా ఇక్కడ కూడా కారం దోశ. మోస్ట్లీ కారం దోశలే వెళ్తున్నాయి. సో దోశలకి ఈ ప్యాకింగ్ ఇస్తున్నాడు, ఊతప్పంకి అది ప్యాకింగ్.
ఇడ్లీకి ఈ ప్యాకింగ్ ఇస్తున్నారు. అండ్ చట్నీలు కూడా చాలా డిఫరెంట్గా ప్యాక్ చేస్తారు చూడండి. క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం బాగా నచ్చింది నాకు. నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ రెగ్యులర్గా వస్తానండి. అండ్ అందులో కూడా నాకు మోస్ట్ ఇక్కడ బాగా ఇష్టం అంటే దోశ, గీ కారం దోశ. ఎందుకంటే క్రిస్పీగా ఒకటి ఉంటుంది, కారం కారంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ నార్మల్గా ఇక్కడ బయట ఎక్కడైనా తిందామంటే కూడా చట్నీ అంత బాగా అనిపించదు నాకు. మామూలుగా ఇంట్లో చేసుకునే పల్లి చట్నీ టేస్ట్ నాకు బయట ఎక్కడ తెలియదు అనిపిస్తుంది. పులిసిపోయి అండ్ ప్యూర్గా అంటే ఓన్లీ పల్లీలు ఉండి చేసినట్టు ఉండదు, అందులో వేరే మిక్స్ చేసినట్టు వస్తుంది. ఇక్కడ మాత్రం చట్నీ మాత్రం చాలా బాగుంటుంది, ప్యూర్గా అంటే ఓన్లీ పల్లీలతో బాగా చేసినట్టు వస్తుంది. అండ్ దోశ అంటారా, మనకి ఇక్కడ బయట చూస్తే అంత మెత్తగా అయిపోయి ఉంటుంది, ఇక్కడ మాత్రం క్రిస్పీగా చాలా టేస్టీగా. అండ్ ఆ కారం వేయడం వల్ల చాలా చాలా స్పైసీగా ఉంటుంది. గీ కూడా ప్యూర్గా యూస్ చేస్తారు కాబట్టి ఆ అరోమా కూడా తెలిసిపోతుంది. మామూలుగా ఇక్కడికి వస్తేనే ఆ గీ మంచి అరోమా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు ఇంకోటి చెప్పండి, మీరు యాక్చువల్లీ గోదావరి స్లాంగ్ అనిపిస్తుంది నాకు. అవును, గోదావరికి రాయలసీమకి చాలా దూరం. అవును, మన టేస్ట్ ఆ టేస్ట్కి టేస్ట్కి తేడా ఏం కనిపించింది మీకు? మనది ఏంటంటే అండి, మన సపరేట్గా ఎర్రకారం వేసి చేసేది ఏది ఉండదు, స్పైసీ చేసుకుంటాం, అది వేరే వస్తుంది. కానీ ఇక్కడ రాయలసీమ మెయిన్గా ఎర్రకారం పైన, ఇక్కడైతే పైన ఉంటుంది ఉల్లిపాయ, అది వేసి చేస్తారు కదా. అది ఓన్లీ మేబీ డైరెక్ట్గా ఉల్లిపాయను వేసినందుకేమో ఉల్లిపాయది కూడా తెలుస్తుంది మనకి, రెడ్ పచ్చి ఉల్లిపాయ చేసినందుకు, టమోటా అవన్నీ అంటే డైరెక్ట్గా ఏమి వండకుండా చేసినందుకు ఆ ఫ్లేవర్ ఒకటి కూడా తెలుస్తుంది. మెయిన్ మనకి రెండు డిఫరెన్స్ అంటే మనం పల్లి చట్నీ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, ఆ కారం ఉంది కదా, ఈవెన్ పొడి ఇక్కడ పొడి పల్లి పొడి వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేస్తారు. ఆ పొడి మనం అంత యూజ్ చేయమండి రాజమండ్రి సైడ్. అండ్ వీళ్ళ దాంట్లో అది ఎక్కువ, అదొకటి బాగా చేసినందుకు చాలా బాగుంటుంది. చూసారు కదా, పంచకట్టు దోశ, గీ కారం ఇడ్లీలు, గీ కారం దోశలు. ఆ కారాన్ని తట్టుకోవడం కోసం నన్నారి తాగిన తర్వాత కడుపు ఫుల్ అయిపోయింది భయ్యా. స్వీట్లో పక్కన ఉన్నాయి ఒక మూలకి నన్నారి ఇంత పెద్ద గ్లాస్ ఇచ్చారు. సో ఇప్పుడు నా కడుపు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అడిగించడం మన నెక్స్ట్ పని అనమాట. సో ఇది ఇవాళ ఏబీ ఇండియన్ కిచెన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక రెస్టారెంట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.